బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఇవాల్టి నుంచి భారీగా ప్రచారం చేయబోతోంది. ఇటీవల తుక్కుగూడ సభతో దుమ్ము రేపిన ఆ పార్టీ ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని నారాయణపేటలో సాయంత్రం ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తోంది. సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ కాంగ్రెస్ నేతలు రానున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా, అందువల్ల అక్కడి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్లో లోక్సభ స్థానాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేందుకు ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. నామినేషన్ల దాఖలకు 25వ తేదీ వరకే గడువు ఉంటుంది. ఈ తక్కువ టైంలోనే 10 ప్రచార సభల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో ఒక్క చోట 3 పెద్ద సభలు పెట్టి మొత్తంగా 51 సభల్లో పాల్గొనేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం రచించారని టాక్ వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఇవాటి నుంచి భారీగా ప్రచారం చేయబోతుంది. ఇటీవల తుక్కుగూడ సభతో దుమ్ము రేపిన ఆ పార్టీ ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని నారాయణపేటలో సాయంత్రం ఎన్నికల ప్రచారం సభ నిర్వహిస్తోంది. సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ కాంగ్రెస్ నేతలు రానున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా, అందువల్ల అక్కడ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ లోక్సభ స్థానాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేందుకు ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కౌంట్ డౌన్ మొదలైందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో 3 నెలల్లో 3 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు రావడం కొంత రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి నేడు నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనజాతర సభ పేరిట భారీ బహిరంగ సభకైతే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంగానే దీన్ని భావించవచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ సభ సాగనుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యాయి. 3 నెలల్లో 3 సార్లు జిల్లాకు రావడం, అది సీఎం హోదాలో రెండోసారి నారాయణపేట జిల్లాకు రావడం కూడా కొంత పార్లమెంట్ 2 పార్లమెంట్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానంగా బీజేపీ పార్టీలకు ధీటుగా ప్రచారంలోనే గతంలోనే మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి సభల ద్వారా, తర్వాత యువ సమ్మేళనాల ద్వారా, సమీక్షల ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతుందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా తానే కొడంగల్ నియోజకవర్గంలో గతంలో మొన్న ఈ నెల 6న మండల స్థాయి నాయకులతో, జిల్లా స్థాయి నాయకులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కొన్ని సూచనలు చేసినట్టు కూడా చేశారని కూడా మనం గతంలోనే చూసాం. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఉమ్మడి పాలమూరు జిల్లా 2 సెగ్మెంట్లకు పార్లమెంట్ సంబంధించి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ సీట్లను ఎలాగైనా గెలుచుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పొచ్చు. మరోవైపు ప్రచారంలో ఒక అడుగు ముందు వేసి జనాలతో కలిసి డోర్ టు డోర్ ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థులు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సలహాలు, సూచనలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముఖ్యమంత్రి కూడా స్పెషల్ ఫోకస్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై పెట్టారని కూడా చెప్పొచ్చు. సొంత జిల్లాలో ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా 2 పార్లమెంట్ సెగ్మెంట్లు గెలిచి కానుకగా ఇవ్వాలని, అలాగే ముఖ్యమంత్రి సైతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 నుంచి 15 సీట్లు గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న నేపథ్యం. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.